ఎన్డీఎస్ఏకి రాస్తే ఏం చేస్తే వెంకటరమణ గారు చెప్పండి. ఎన్డీఎస్ఏ రాసిన ఎన్డీఎస్ఏ ఒప్పుకున్న నీళ్లు వస్తేనే అక్కడ మనము పంపులు నడపొచ్చు. నీళ్లు వచ్చినప్పుడే అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది కాన్ఫిడెంట్ కాదు. ఒక రోజు రావచ్చు, ఒక రోజు రాకపోవచ్చు. వచ్చినా గానీ మనము నీళ్లు ఎత్తిపోసినా గానీ, నిన్న మేము రిటైర్డ్ ఇంజనీర్స్, మేము ఒక అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ రిటైర్డ్ ఇంజనీర్స్ ఒక సంస్థ నిన్న మేము మీటింగ్ కూడా పెట్టుకున్నాము, ప్రెస్ లో కూడా ఇచ్చాము. ఈ ఎట్టి పరిస్థితుల్లో నీళ్లను ఎత్తిపోయలేము అంటే పంపులను మనం గేట్లను మూసివేయకుండా ఎత్తిపోయలేము ఫ్లో వాటర్ నుంచి అని మేము నిన్న ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము. అంటే దీంట్లో అంటే ఒక రిటైర్డ్ ఇంజనీర్స్ అంటే ఒక సైడే వినకూడదు, మరి అందరినీ వినండి. ఇలా కేఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు, మన భీమే సారు, భాగ్యత్ రెడ్డి సారు, మన ఈఎన్సీ గారు, జంబురెడ్డి గారు, మా ప్రెసిడెంట్ పుల్లారెడ్డి గారు. అంటే మేము ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యాము. దీంట్లో మొదటి నుంచి అసోసియేషన్ లో 2 వర్గాలు ఉన్నాయి రిటైర్డ్ ఇంజనీర్స్ లలో. ఈ 2 వర్గాలు, ఒక వర్గమేమో కేసీఆర్ కు డూడు బసవన లాగా పనిచేసిన వర్గం ఉంది. వాళ్ళు ఏమేం చేశారో అన్ని మనకు తెలుసు, నేను అవన్నీ వాటిల్లో ఓను. నేను ఒక వర్గం ఏమందంటే వాటిని మేము మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాము, కాళేశ్వరం రీడిజైనింగ్ ఇట్ సెల్ఫ్ రాంగ్ అనే చెప్తున్నాము. మనకి ఇటువంటి కరువు పరిస్థితులు వస్తాయనే కదండి మనం ఇవన్నీ కూడా రీడిజైనింగ్ గానీ ఈ ప్లానింగ్ గానీ చేసుకున్నాము. అటువంటి కరువు పరిస్థితుల్లో పనికిరానప్పుడు ఈ ప్రాజెక్టు ఫెయిల్ అయినట్టు లెక్క కదా. నేనేమంటున్నామంటే మీరు పంపులు మీరు ఆన్ చేస్తాము వరద వచ్చినప్పుడు అని అంటున్నారు కదా, ఏదో అక్కడ ఇల్లు కాలుతుందంటే ఇక్కడ బావి తవ్వినట్టుగా ఉన్నది ఆ పరిస్థితి. మనకు ఇది తెలుసు, కరువు కోసమే కదా ప్రాజెక్టులు కట్టేది. ఇప్పుడు ఏమంటున్నారు, కరువు పరిస్థితుల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనికి వస్తుంది అంటే లీన్ ఫ్లోస్ ఉంటాయి. కరువు పరిస్థితుల్లో లీన్ ఫ్లోస్ ఉంటాయి. లీన్ ఫ్లోస్ ని మనం ఎత్తుకోవడానికి ఎన్ని ఎత్తుకోగలుగుతాం మనం? ఒక 2 టీఎంసీలు ఎత్తుకోవాలి, మన కెపాసిటీ 2 టీఎంసీలు. కానీ ఎన్ని ఎత్తిపోయగలుగుతాము? ఆ లీన్ ఫ్లోస్ కి 1,00,000 క్యూసెక్లు ఉంటే ఎన్ని ఎత్తిపోయగలుగుతాము? ఈవెన్ ఆ ఫ్లో వాటర్ ని ఎత్తిపోస్తే కూడా అన్నారం గాని సుందిల్ల గాని గేట్స్ ఖచ్చితంగా మూసివేయాలి. మూసివేస్తే అక్కడ వాటర్ హెటప్ అవుతుంది, వాటర్ హైట్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఖచ్చితంగా వెంటనే తెగిపోతుంది. క్యాలిక్యులేటెడ్ రిస్క్ కాదా? క్యాలిక్యులేటెడ్ రిస్క్ కదా, రిస్క్ ఉంటుంది. ఇప్పుడు ఏ డ్యామ్ కట్టినా గానీ డ్యామ్ తెగుతుంది అనుకోనే మనము డ్యామ్ కడతామండి. డ్యామ్ ఇప్పుడు డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ చేస్తారు అంతేనా? డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ లేకుండా ఏ డ్యామ్ కు డిపిఆర్ మంజూరు ఇవ్వరు. మేడిగట్టకు డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ లేకపోతే సిడబ్ల్యూసీ వాళ్ళు అడగంగా తర్వాత మరి ఇచ్చిందో లేదో తెలియదు నాకు. డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ లేకుండానే వీళ్ళు మనం ప్రాజెక్టులు కడుతున్నాం. డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ అంటే ఏంటిదంటే ఒకవేళ డ్యామ్ తెగితే అప్పుడు మనం ఏమేమి అరేంజ్మెంట్ చేసుకోవాలి, కింద మన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఊహించుకొని రెడీ పెట్టుకోవాలి. అది ఎప్పుడు తెగుతుందో తెలియదు కదా మనకు. ఈ 2 పిల్లలు పడిపోతే సంగతులు మనకు తెలియదు కదా. అప్పుడు సడన్ గా అది కుంగిపోయింది. ఆ కుంగిపోవచ్చు, రేపు తెగిపోవచ్చు. అప్పుడు ఆ కుంగిపోయినప్పుడు కూడా కింద గొర్రెల గొర్రెలు చాలా చచ్చిపోయినాయి. మనకు దృష్టికి రాలేదు. వార్తలు కొన్ని వచ్చినాయి, కొన్ని వార్తలు కవర్ అయినాయి. అట్లా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, ఆ ఒడ్డున ఉన్న గ్రామాలు కూడా వార్నింగ్ లేకుండా తెగుతుంది. కాబట్టి డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ అనేది మనం చేసుకుంటాం ఏ డామ్కైనా. పోలవరం కూడా డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ చేశారు. అప్పుడు 36 లక్షల క్యూసెక్లకు చేశారు. తర్వాత 50 లక్షల క్యూసెక్లకు చేయమని సిడబ్ల్యూసి తర్వాత మన ఫోర్స్ చేస్తే మళ్ళీ దాన్ని సబ్మిట్ చేశారు 50 లక్షల క్యూసెక్లకు. అంటే ఇచ్చిందో లేదో తెలియదు డ్యామ్ బ్రేక్ అనాలిసిస్. హనుమంతరావు గారు ఇంటర్నేషనల్ ఇంజనీర్ వారు అన్నారు ఒకసారి మాతో ఏదో మాటలో మాట, పోలవరం డ్యామ్ కడితే నేను రాజమండ్రిలో నిద్రపోను, అప్పుడు కట్టిన ఫుల్ గా నీళ్లు నింపినట్టయితే అని ఒక మాట అన్నారు. అయిపోతుంది మరి ఇప్పుడు అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ వరకు అయిపోతుంది. మరి ఏమైపోదండి, నేను గ్యారెంటీ రాసిస్తాను. ఏం అయిపోలేదు. ఎర్త్ వర్క్ ఒక్క తట్టడి మట్టి కూడా వేయలేదు. డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు తప్ప. డయాఫ్రమ్ వాల్ అంటే అది లోపల ఇసుకలో ఉండేది. అది ఈసీఆర్ఎఫ్ డ్యాము, కాఫర్ డ్యాములు, ఐరన్ డ్యాములు ఇవన్నీ కట్టారు. అప్పరు డౌన్ స్ట్రీమ్ ఇవన్నీ కట్టారు, గేట్లు కట్టారు. కానీ ఎర్త్ వర్క్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కి ఒక్క తట్టడి మట్టి కూడా వేయలేదు, వేయరు కూడా. ఎందుకంటే చెప్తున్నాను, 55,000 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చెయ్యాలి. అది చేస్తేనే ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ మనం లేపడానికి అవకాశం ఉంటది. లేపినా గానీ ఈ అప్పర్ కాఫర్ డ్యామ్ లెవెల్కే లేపగలుగుతారు. ఇంకేమైనా ఎక్కువ లేపగలిగితే ల్యాండ్ ఎక్విజిషన్ సేకరణ అయింది, అప్పర్ కాఫర్ డ్యామ్ ఆ లెవెల్కే కట్టారు. అప్పుడు ఆ ప్రాబ్లం తోనే జీపీఎల్ కు కట్టని కారణంగానే అప్పర్ కాఫర్ డ్యామ్ మీదకెళ్ళి నీళ్లు ఓవర్ఫ్లో అయ్యి గండిపడి డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది. అట్లా మనము ఈ ఈసీఆర్ఎఫ్ డ్యాము కాదు కూడా. ఎందుకు కాదంటే
దానికి కారణము ల్యాండ్ ఎక్విజిషన్ చెయ్యరు. ల్యాండ్ ఎక్విజిషన్ కు చాలా డబ్బులు కావాలి, దానికి చాలా చిత్తశుద్ధి కావాలి, దాని శ్రద్ధ కావాలి. డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయాలి అది. కాబట్టి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అయ్యేంత వరకు కూడా ఈసీఆర్ఎఫ్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యామ్ వరకే లెవెల్ వరకే కట్టగలుగుతారు, టీబీల వరకు నీళ్లు ఆపలేరు. కాబట్టి ఇది పోలవరం పరిస్థితి. కాబట్టి ఇప్పుడు కూడా ఏం చేశారు, డయాఫ్రమ్ వాల్ ను డ్యామేజ్ అయిందండి, దాని మీద పరిశోధనలు 2008 నుంచి పరిశోధనలు చేశారు. ఇప్పటి వరకు మొన్నటి వరకు పరిశోధన చేసి చివరికి డిసిషన్ ఏం చేస్తున్నారంటే ఆ డయాఫ్రమ్ వాల్ ను ముట్టకుండా దాంతో పరిశోధనలు వద్దు ఏమొద్దు, కానీ కొత్త మళ్ళా డయాఫ్రమ్ వాల్ కట్టారు. దాని అర్థం ఏంటి, ఇప్పుడు మేడిగడ్డ కూడా గదే పరిస్థితి. ఇప్పుడు మీరు ఏమంటారు, మేడిగడ్డ నుంచి నీటిని లిఫ్ట్ చేస్తే ప్రమాదం, అన్నారం సుందిల్లా 2 బ్యారేజ్లు కూడా ప్రమాదాలు పడతాయి. గేట్లు బంద్ చేస్తే ప్రమాదం అంటే ప్రమాదం డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ వేరండి. డ్యామ్ తెగితే అనే మన సీఎం గారు గాని మాట్లాడినప్పుడు మనం ఎవరు మాట్లాడినా గాని డ్యామ్ తెగితే అని ఒక వర్డ్ దానికి పెట్టాలి, అంతేగాని మేడిగడ్డ పంపులు బంద్ చేయగానే అంటే గేట్లు మూయంగానే డ్యామ్ తెగుతుంది అని కాదు కదా. భద్రాచలం ప్రమాదమా, భద్రాచలం ప్రమాదం అవుతుందా? భద్రాచలం ఒకటే కాదండి, భద్రాచలం డ్యామ్ కింద ఉన్నటువంటి ఇచ్చంపల్లి పాత కట్టడాలు అప్పుడు కట్టింది నిజాం కాలం లోపల. అవన్నీ అంటే దాని ఎప్పుడున్న విలేజెస్, దాని ఎప్పుడున్నటువంటి పశువులు, తర్వాత ఇవన్నీ కూడా వితౌట్ వార్నింగ్ డ్యామ్ దిగుతారండి. డ్యామ్ దిగేటప్పుడు మనం ఏం వార్నింగ్ ఇవ్వలేదు. వితౌట్ వార్నింగ్ ఏంది, ఇప్పుడు ఇక్కడ నీళ్లు లిఫ్ట్ చేస్తున్నాం, పంపింగ్ చేస్తున్నాం అని ముందే అలర్ట్ చేస్తారు, ముందే చెప్తారు. బ్రేక్ అనేది తెలియదండి, డేట్ ఆఫ్ బర్త్ తెలుసు కానీ కాదు. ఇప్పుడు అన్నారం సుందిల్లా డ్యాములు కొట్టుకుపోతాయంటారా మీరు లిఫ్ట్ చేస్తే? అన్నారం సుందిల్లా అంటే అన్నారం సుందిల్లే కాదు, అన్నారం సుందిల్లా కొట్టుకపోయినా సుందిల్లా డ్యామ్ బ్రేక్, నేను అనేది కొట్టుకోపోడు కాదు, అది డ్యామ్ బ్రేక్ గురించి మాట్లాడుతున్నాము. డ్యామ్ బ్రేక్ అనాలిసిస్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఒకవేళ ఇటువంటి లీకేజెస్ ఉన్నాయి కాబట్టి, ఇటువంటి మన దీని ఏమంటారు, దీని వీక్నెసెస్ ఉన్నాయి కాబట్టి, డ్యామ్ కు వీక్నెసెస్ ఉన్నాయి కాబట్టి డ్యామ్ ఈజ్ నాట్ సేఫ్. ఎందుకంటే మనం నిద్రపోలేము. అదే ఇప్పుడు పోలవరం కట్టిన తర్వాత నిండిన తర్వాత నేను అక్కడ పడుకోను అనేది అంత ఖచ్చితంగా చెప్పిండో అటువంటి ఖచ్చితంగా. పోలవరం అంటే 194 టీఎంసీల స్టోరేజ్, ఈ స్టోరేజ్ ఎంత అన్నారం సుందిల్లది 8 టీఎంసీలో పెట్టమంటారు. 194 టీఎంసీలు అంటే ఏంది? అదొక మహా ప్రవాహం, దాన్ని 45 లక్షల క్యూసెక్లకు డిజైన్ చేస్తున్నారు. 194 క్యూసెక్లు అంటే మీరు ఆలోచించండి, 200 టీఎంసీలు ఆల్మోస్ట్ అంటే ఎంత? 50 లక్షల క్యూసెక్లకు డిజైన్ చేస్తున్నారు. ఇదంతా అన్నారం సుందిల్లా మొత్తం కలిపితే 2 కలిపితే 8 టీఎంసీలు స్టోరేజ్ పెడితే భద్రాచలం మునుగుతుందా? కాదండి, 8 టీఎంసీలు అంటే ఎంత? 88,000 90,000 క్యూసెక్కులకు కాడదు, 1,00,000 క్యూసెక్కులు అయితే ఆల్రెడీ కాళేశ్వరం నుంచి 25 లక్షల క్యూసెక్కులు పోయింది. ఇది 1 లక్ష క్యూసెక్ల గురించి మాట్లాడుతున్నామండి. 28 లక్షల క్యూసెక్లు దాని యొక్క ఫుల్ ఎంఎఫ్డి 28 లక్షల క్యూసెక్ల కంటే ఎక్కువ కూడా రావడానికి అవకాశం ఉంది. అప్పుడు వచ్చినప్పుడు సంగతి ఇది, ఇప్పుడు కాదు. ఇవాళ 1,00,000 క్యూసెక్లు, ఇప్పుడు 1,00,000 క్యూసెక్కులు ఇప్పుడు నింపి ట్రై చేస్తే నష్టమే ఉంది, రైతులకు నీళ్ళు లేవు కాబట్టి. ఓకే, మీరు ట్రై చేయండి. నేను ఏమంటున్నా, మీరు ట్రయల్ రన్ చేయండి. ట్రయల్ రన్ మాత్రమే ఉంటది, ట్రయల్ రన్ కే మాత్రమే పనికొస్తుంది. పంపులు నిన్న ప్రకాష్ గారు అన్నట్టు ఆ తుప్పును తీయడానికి, లేకపోతే మనము కార్ సర్వీసింగ్ ఇస్తాం కదా, ఒక సర్వీసింగ్ కోసం పనికొస్తుంది తప్ప ఆ పంపులు అన్ని కూడా అట్లే ఉంటే తుప్పు పట్టిపోతే, లేకపోతే ఇంకేదైనా దాంట్లో మనకు పనిచేస్తాయా లేదా. ఇప్పుడు మొన్న 5 పంపులు కూడా మనం ఇంతవరకు మరి ట్రయల్ రన్ చేశారా లేదో తెలియదు. అవి కూలిపోయి ఖరాబ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రీఇన్స్టేట్ చేశారు. వాటిని మేము మొన్న చూసి వచ్చినప్పుడు కూడా కొత్తగా మంచిగా రంగులేసి మంచిగానే ఉన్నాయి గోడ కూడా. కానీ వాటిని ట్రయల్ రన్ కోసం చేయొచ్చు. ముందు ట్రయల్ రన్ చేయండి, ఫస్ట్ ట్రయల్ రన్ చేసి రైతులకు నీళ్లు ఇస్తే నీళ్లు ఇవ్వచ్చు. రైతులకు నీళ్లు ఇవ్వడం అనేది మీరు అది ఒక భ్రమ అండి. కాళేశ్వరం ప్రాజెక్టుకి మనము పూర్తయినప్పటి నుంచి చూస్తున్నాం. కాళేశ్వరం సరే అంటే మీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేశారు గతంలో, టెక్నికల్ గా పనిచేశాను. ఎల్లంపల్లి బ్యారేజ్ అగ్రిమెంట్ కూడా నేనే చేశాను అప్పుడు టెక్నికల్ గా. సో మరి ఎల్లంపల్లికి వాటర్ వస్తే తప్ప ఇంకా దిక్కు లేదు. ఇప్పుడు ఎల్లంపల్లి క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడితే అప్పుడు లిఫ్ట్ చేయొచ్చు, అంతేనా?
మేము ఎట్టి పరిస్థితులలో కాలేజీ 3 పంపులతోని ఎల్లంపల్లికి నీళ్లు రావు, నీళ్లు తేలేరు. అది ప్రూవ్ అయింది. ఎట్లా ప్రూవ్ అయిందంటే మనకు గత చరిత్ర చెప్తున్నది. ఇంతకు ముందు కూడా పంపులు ఆన్ చేయలేదు, ఆన్ చేస్తే కూడా 165 టీఎంసీలే ఎత్తిపోసారు 3 ఏళ్ల లోపల. మళ్ళీ దానికి రివర్స్ వచ్చినాయి. ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ పాత పాటలే. ఒకసారి అడుగుదాం. క్రాంతి కిరణ్ గారు జాయిన్ అయ్యారు, ఆందోళన మాజీ ఎమ్మెల్యే మనతో పాటు. క్రాంతి కిరణ్ గారు, భరత్ గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారు గంగా హారతి ఇచ్చినప్పుడు మాట్లాడిన మాటలను మన వెంకటరమణ సార్ వినుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఆయన ఎంత ఖరాఖండితంగా పోలవరం ఏ దశలో ఏ స్టేజ్ లో కంప్లీట్ చేస్తా నిన్న చెప్పినాడు సార్. నిన్న చేస్తాడు అన్నాడు. వాళ్ళ పట్టుదల ముందు వాళ్ళకున్న డబ్బులు